ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. అక్టోబర్ 12. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం యెషయా 39 మరియు 40 అధ్యాయములు, సాయంత్రం కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో పరలోకం నుండి దిగొస్తున్న దేవుని బలమైన సన్నిధి మిమ్మలను కప్పునుగాక. ఆయన మిమ్మల్ని ఎంతో ప్రేమించి మీరు తన అడుగు జాడల యందు నడుచుకోవాలని మీకు అప్పగించిన ఆ దైవలేఖనం, అది మీకు ఆశీర్వాదకరం. చీకటిలో మీకు వెలిగించే దీపం, అరణ్యములో త్రోవ కలగజేసేటువంటి ఆయుధం, బండలను పగలగొట్టే సుత్తె, అద్భుతాలను జరిగించగలిగినటువంటి ఒక మోషే కర్ర. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దైవవాక్యాన్ని ఈ ఉదయకాలం మీరు చదివి ధ్యానం చేశారా? ఒకవేళ మీరు ధ్యానము చేయకపోతే ఇప్పుడే దేవుని వాక్యాన్ని చదివి మీరు ధ్యానము చేయండి. మీ శరీరానికి ఆహారం ఎలాగూ మీరు తీసుకుంటారో, మీ ఆత్మకు కూడా, మీ అంతరంగ పురుషుడు కూడా బలపడడానికి, వర్ధిల్లడానికి, క్షేమాభివృద్ధి నొందడానికి దైవవాక్యాన్ని మీరు చదివి ధ్యానము చేయండి. అప్పుడు మీరు ఆశీర్వదించబడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఉదయకాల సమయంలో ప్రభువారు మనకిచ్చిన వాక్య భాగాన్ని చదువుకుందాం. 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. అపోస్తలుడైన పౌలు ఒక మంచి ఉపదేశాన్ని ఈ ఉదయకాల సమయంలో మనకి చేస్తూ ఉన్నారు. మేము శరీరదారులమై ఉన్నను, శరీర ప్రకారంగా మేము యుద్ధము చేయము. శరీరదారులు యుద్ధము చేయడానికి కత్తులు, బల్యాలు, ఈటెలు, అణుబాంబులు, ఇంకా మిస్సైల్స్, ఇలాంటివెన్నో ఆయుధాలు వాడతారు. కానీ మేము అలా వాడము అంటున్నాడు. మేము శరీరదారులమై ఉన్నను, శరీర ప్రకారముగా యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి అని ప్రకటిస్తున్నాడు దైవజనుడైన పౌలు. అవును దేవుని బిడ్డలారా, దేవుని ఎదుట దుర్గములను కోల్చగలిగిన ఆయుధాలు ఏమిటి? అయితే ఆ ఆయుధాలు ఏమిటో మనం చెప్పుకోకముందు, మరి మనం కోల్చగలిగిన ఆ దుర్గాలు ఏమిటి? ఆ దుర్గాలు సాతానుడు కట్టిన దుర్గాలు, మీ జీవితాలని చెదరగొట్టే దుర్గాలు, మిమ్మల్ని దైవ సంబంధమైన ఆశీర్వాదం అనుభవించనీయకుండా అడ్డుకొనే దుర్గాలు, మిమ్మల్ని భయపెట్టే దుర్గాలు, మిమ్మల్ని తరిమివేసే దుర్గాలు, అవి సాతాను కట్టిన దుర్గాలు. అలాంటి దుర్గాలని పడద్రోయ జాలినంత బలమైనటువంటి ఆ యుద్ధోపకరణాలు లేదా ఆ యుద్ధ ఆయుధాలు ఏమిటండి? ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యుద్ధ ఆయుధాలు మరేమిటో కాదు పౌలు గారు చెప్పుచున్నది. మొదటిది ప్రార్థన అనే ఆయుధం. అవును దేవుని బిడ్డలారా, ప్రార్థన ద్వారా సమస్తమును మనం సాధించవచ్చును. ప్రార్థన ద్వారా దేవునితో మనం మాట్లాడవచ్చును.
ప్రార్థన ద్వారా పరలోకాన్ని కదిలించవచ్చును. ప్రార్థన ద్వారా మనం పొందనిది ఏమీ లేదు. ఆయన చిత్తానుసారంగా మనం ప్రార్థించినప్పుడు నిశ్చయముగా ఆయన మనకు జవాబును దయచేస్తాడు. ఆయనే చెప్పాడు, అందుచేత మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి పొందియున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగును అన్నాడు. ప్రార్థన, నమ్ముట, కలుగుట. నువ్వు ప్రార్థిస్తే దానిని నమ్మాలి. నువ్వు నమ్మినప్పుడు అవి నీ జీవితంలోకి సంభవిస్తాయి. రెండవ ఆయుధం ఉపవాస ప్రార్థన. చాలాసార్లు అనేక గడ్డు సమస్యల్ని మనం ఎదుర్కొంటాం. ఆ సమయంలో నీవు కేవలం యథాలాపంగా చేసే ప్రార్థన చేస్తే సరిపోదు. నీవు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి కొన్ని దినాలు ఆయన ఎదుట కనిపెట్టాలి, ప్రార్థించాలి, ఉపవాసం ఉండి మొరపెట్టాలి. అప్పుడు దేవుడు నీకు జవాబిస్తాడు. మూడవదిగా మన యుద్ధోపకరణం కన్నీరు. అవును దేవుని బిడ్డలారా, హిజ్కియా మహారాజు దేవుని ఎదుట కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు. ఏం జరిగింది? దేవుని సంకల్పంలో కొన్ని దినాలలో చావవలసిన వాడైన హిజ్కియా 15 సంవత్సరాల ఆయుష్ని అతడు బోనస్గా పొందాడు. దేవుని బిడ్డలారా, మన కన్నీటికి చాలా శక్తి ఉంది. అణుబాంబు కంటే శక్తి కలిగినటువంటి ఆయుధం మన కన్నీరు. దేవుని ఎదుట నీవు విడిచిన కన్నీరు దుర్గములను పడద్రోయ జాలినంత బలమైనది. నాలుగవదిగా స్తుతి. అవును దేవుని బిడ్డలారా, యెహోషాపాతు యుద్ధానికి వెళ్తున్నప్పుడు అతడు ఏం చేశాడు? యాజకులు నడుస్తున్నారు, వారు స్తుతిస్తున్నారు, పాటలు పాడుతున్నారు. వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టినప్పుడు ఆకాశం నుండి దేవుడే యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. వారి శత్రువులు పారిపోయారు. అవును, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలమైన ఈ 4 ఆయుధాలను మీరును కలిగి ఉండండి. జయం మీదే. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. మేము శరీర దారులమయ్యున్నను శరీర ప్రకారం యుద్ధము చేయము, కానీ మా యుద్ధోపకరణములు దుర్గములను పడద్రోయ జాలినంత బలమైన ఆయుధములు కనుక ప్రభువా, ఆత్మ సంబంధమైన ఈ ఆయుధములు ధరించి సాతాను యొక్క కోటలను, వారి దుర్గములను కూల్చగలిగిన కృపను మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.